హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. ఓకే, అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఓకేనా? సరే, ఈరోజు ఇది స్పెషల్గా ఉండబోతుంది రీడింగ్. ఈరోజు మీరు అంటే నిజంగానే స్పెషల్గా ఉంటుంది. మీరు కంప్లీట్గా పూర్తయ్యేంత వరకు వింటే మీకే అర్థమవుతుంది ఇది స్పెషల్ రీడింగా కాదా అనేది. ఓకేనా? అయితే ఈ రీడింగ్ అనేది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. అంటే 30-40% రిజల్ట్ అయితే ఒకవేళ ఇది మీదని తీసుకోవచ్చు. ఓకేనా? రీడింగ్ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకే, మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. వీడియోస్కి, విడాకులు తీసుకున్న వారికి, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే వారికి, లవర్స్కి, లవ్ ఫెయిల్యూర్స్కి, అంటారు విపరీతంగా ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు చెప్పుకోలేని వారికి, మళ్ళీ ఒక ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా, ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భాలలో అంటే ఏదైనా కావచ్చు, కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల వల్ల ఏదో అంటే పిల్లలు కాకపోవచ్చు, లేకపోతే ఏదైనా అదర్ రిలేషన్షిప్ ఉండొచ్చు. సంథింగ్ ఏదైనా అదర్ రిలేషన్షిప్ ఉన్న వారికి, పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా వర్తించిస్తుందండి. దయచేసి వినండి. ఓకేనా? అర్థమైందండి. అందరికీ మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ముఖ్యంగా అయితే పెళ్ళి అయిన వారికి ఎక్కువగా, విడోస్కి, విడాకులు తీసుకున్న వారికి, ఒంటరి మహిళలకి బాగా వర్తిస్తుందండి. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్లో ఉన్నవారికి, ఎవరైనా మాట్లాడట్లేదా, ఎవరికైనా కొన్ని సమస్యలు ఉన్నాయా, పరిష్కారం కోసం వెతుకుతున్నారా, మీకు పరిష్కారం దొరకట్లేదా, మీ మనసు బాగాలేదా, ఏదైనా సరే స్నేహ పటేల్ ఉందనే విషయాన్ని మర్చిపోకండి. వెల్కమ్ టు శివగంగా టారోట్. కాల్ ఆర్ మెసేజ్ చేయండి కనిపించే నెంబర్కి. ఓకేనా? ఓకే, యూనివర్స్ ప్లీజ్, గ్రాట్యూడ్ యూనివర్స్, గ్రాట్యూడ్. మీరు ఇవ్వబోయే మెసేజ్ మా యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. ఈ మధ్య ఎట్లాంటి రిలేషన్షిప్ అయినా సరే అండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కావచ్చు. థర్డ్ పార్టీ అంటే మీరు ఆయన థర్డ్ పార్టీ అనగానే ఒక భార్య వేరే మగడితో ఇట్లా తగులుకోవడము, లేకపోతే హస్బెండ్ వచ్చేసి వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండడము అని మీరు అనుమానం పడకండి. జర ఇంటికి వచ్చినాక బువ్వ పెట్టకుండా జర ఉపాసాలు ఉంచారు, దండం పెడతా అంటే అది కాదు అర్థం. ఏది చెప్పాలా, ఏంటి అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీస్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ పాలోళ్ళు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు, బంధువులు, ఎవరైనా ఒక మూడో పర్సన్ మీ మధ్యలో వచ్చిందంటే ఫ్యామిలీలో థర్డ్ పార్టీ రిలేషన్షిప్కే వస్తుంది. ఓకేనా? కార్డ్స్ అయితే షఫల్ చేయడం జరిగింది. ఓకేనా? ఓకే, సరే, ముందుగా మనం ఇంకొక డెక్ తీసుకుందాం. ఓకే అండి, అంటే మీకు సరే అవును, కానీ కంటెంట్ చెప్పడం మర్చిపోయినా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కంటెంట్ చెప్తా వినురి. నేను డెక్స్ విషయంలో మర్చిపోయి కంటెంట్ చెప్పలేను, కంటెంట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అసలు ఏం జరుగుతుంది? ఊహించలేని లవ్ ప్రపోజల్ చేస్తున్నారా, నిజమా, నటిస్తున్నారా? చూద్దాం రండి. ఓకేనా? అయితే అసలు ఏం జరుగుతుంది? ఊహించలేని లవ్ ప్రపోజల్ ఉందా, నిజమేనా, అబద్ధమా? మరి చూద్దామా అది. ఓకే,
అయితే నిజమా అబద్ధం అంటే మనము ఈ డెస్క్ మీద ఇంకా వేరే కార్డ్స్ పెట్టి చూడాలి. ఓకే, ఇవైతే పెట్టాను, ఈ కార్డ్స్ ఇస్తాను. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్ సెట్ కావాలి. ఓకే, ఈ కార్డ్స్ తీసినాక చెప్తా. అబ్బా, ప్రతి ఒక్కరికి రిజనెంట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ యూనివర్స్. చాలు, ఇవైతే ఈ కార్డ్సే. ఓకే, అవి గురించి చెప్తాను. ఓకే, ఇక్కడ పెట్టుకుందాం. ఓకే అండి, ఫస్ట్ ఈ కార్డ్స్ గురించి చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీకు నేను వేరే కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కనిపిస్తున్నాయా కార్డ్స్? ఓకే, కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మిస్టర్ అంటే మాస్టర్ ప్లాన్స్ అయితే వేస్తున్నారండి. మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా, అబద్ధంగా ప్రేమిస్తున్నారా అంటే ఫస్ట్లో అంటే మిమ్మల్ని అంటే మ్యారేజ్ కాని వాళ్ళు అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ రాయనీకో చదువుకోనీకో జరంత పోతుండ్రు. అర్థమవుతుందా అండి? కొంచెం ఒక్క నిమిషం అయితే వినండి, చెప్తున్నాను. నిజంగానే వీళ్ళు మాస్టర్ ప్లాన్ అంటే మిస్టర్ అంటే చాలా అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి చాలా శతవిధాలుగా అంటే వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేసి అంటే మీకు చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారండి. ఓకేనా? నిజంగానే లవ్ చేస్తున్నారు, నిజంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే ఆయన తర్వాత మళ్ళీ ఎక్కడ విడిపోతామో అనే బాధ ఇక్కడ మిగులుతుంది. ఓకేనా? ఇక్కడ ఎక్కడ విడిపోతామో అనే బాధ మిగిలిపోతుంది. ఇక్కడ అంటే వాస్తవానికి ఇంట్రోగేషన్ అంటే తనను తాను ప్రొడక్షన్గా చేసుకుంటూ అంటే తనను తాను చేసుకుంటున్నారు. ఏమని నేను నిజంగానే లవ్ చేస్తున్నా, ఎంచుకునే వ్యక్తి కరెక్టేనా కాదా అని తనకు తానే ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటున్నారు. ఓకేనా? తనకు తానే ప్రొడక్షన్గా ఉంటున్నారు. అంటే నిజంగా ఒక మ్యాన్ బ్యాష్ చేసుకుంటున్నారు. అంటే తనకి చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడిగా మళ్ళీ ఏంటంటే ఇక్కడ నేను ఒంటరి అయిపోతానా, మళ్ళీ యాక్సెప్ట్ చేయకపోతే అని ఇలా అనుకుంటున్నారు. ఎడారిలో నిల్చొని చాలా అంటే వేదనకు కూడా గురవుతున్నారు ఇక్కడ. ఓకేనా? చాలా బాధపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఒకే విషయం వచ్చేసి ఇక్కడ అన్ని సక్సెస్ అంటే లవ్ సక్సెస్ అయితే కొంచెం ఎంజాయ్ చేద్దామనే మంచి మెంటాలిటీతో ఉన్నారండి. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్ ఇద్దాం వీటికి. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే మొదటిగా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది చూడండి. ప్రేమ నిజమా కాదంటే నిజమే అండి, అబద్ధాలు ఏమీ లేవు. ఓకే, నమ్మండి, ఒక ట్రస్ట్. ఓకే, వీళ్ళు ఎస్ నమ్మించడం, ఎస్ ఇది నిజమే. కార్డ్స్ అయితే భలే వచ్చినాయండి, నిజంగానే రీయూనియన్ ఉంది. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ కార్డ్స్ అయిపోయాక చెప్తా, లేకపోతే పెట్టుకుంటా కొన్ని కార్డ్స్. అన్నీ పెట్టుకుందాం, తప్పేముంది. స్పీడ్గా చెప్పేస్తా అబ్బా, సరేనా? కార్డ్స్ ఎక్కువైపోయినాయి, స్పీడ్గా చెప్పేస్తా. ఓకే అండి, నేను చెప్పాను కదా, మీరు లవ్ చేస్తే లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఒప్పుకుంటారా లేదా అని వాళ్ళైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, అలా అనుకుంటున్నారు. లవ్ ప్రపోజల్ అయితే ఉంది, ఖచ్చితంగా లవ్ ప్రపోజల్ అవుతుంది. వీళ్ళైతే మరి ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటున్నారు. ఓకేనా?
అంటే మీకు చెప్పడానికైతే చాలా ప్రయత్నాలు, ఎంతమంది అడ్డం వచ్చినా సరే కానీ వాళ్ళందరినీ నెట్టుకొని అయినా సరే కానీ మీకు ప్రపోజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇది లవ్ చేసేవారికి. ఇంకోటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితేనేమో బాధపడుతున్నారు. వాళ్ళకి మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి అది మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఒత్తిడి ఏదైనా జరుగుతుందా, వాళ్ళ ఇంట్లో ఒత్తిడి జరిగినప్పటికీ కూడా సేమ్ ఇవి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఒక ప్రేమించిన వాళ్ళకి, ప్రేమికులకి అది కాదు. ప్రేమ అంటే అందరికి ఉంటుంది. ఫ్యామిలీలో ఉన్న ఉంటుంది, అదర్ రిలేషన్షిప్లో ఉన్న ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళకైనా కానీ ఇష్టం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఓకేనా? అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే అంతా రిలేషన్షిప్ అంటారండి. ఓకేనా? అయితే వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు అంటే మీ గురించి అంటే ప్రేమ అంటే అదర్ రిలేషన్షిప్ కోసం అయితే తెలుసుకుంటున్నారు. కొంచెం అయితే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. వీళ్ళు కష్టపడి డబ్బు సంపాదించగల వ్యక్తులు, నిజాయితీ పరులు. ఓకేనా? వీళ్ళు ఎన్ని అంటే ఎంత అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఎంత కానీ గొడవలైనా ఏం జరిగినా కానీ మీకోసం ముందస్తులో పరిగెడదాము వద్దామని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కొంతమంది కనిపిస్తున్నారు. అయితే ఇంకొక విషయం వినండి. కొంతమంది అయితే ఇప్పటి వరకు అయితే ఎవరైతే లవర్స్గా ఉన్నారో, ప్రేమికులుగా ఉన్నారో, అదర్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు విడిపోయే సమయం దగ్గరికి వచ్చింది. ఎట్లాంటి వాళ్ళు విడిపోతారంటే ఇన్నోళ్ళందరూ విడిపోతారని మాత్రం అనుకోవద్దు. ఎసంటోళ్ళు విడిపోతారంటే ఒక నెల బాగుండి ఇంకో నెల గొడవ పెట్టుకొని, ఇంకో నెలలో కలిసిపోయి మరొక నెలలో గొడవ పెట్టుకొని, ఇట్లనే ఒక కంటిన్యూగా ఒక 8 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి అలాగే గొడవలు పెట్టుకోవడం కలవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? జరిగితే ఖచ్చితంగా విడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే నేను చెప్తా వినండి. మీ లైఫ్లో ఎవరికో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంది. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఇద్దరికి సమానమైన హక్కు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. సమానమైన హక్కు అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఇంకొక లేడీసే ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొక మేల్ అంటే బాయ్ ఉండాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ అయి ఉండొచ్చు, చిల్డ్రన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కేరింగ్ ఇది ఎవరిపైన తీసుకున్నా కూడా ఈక్వల్ డేకి ఇవ్వాలని అనుకుంటున్నారండి. ఇంకొక విషయం వచ్చి నిజంగానే అదర్ రిలేషన్షిప్లో ఉంటే ఇంట్లో ప్రియురాలు వంటింట్లో ఏమంటారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టుగా అట్లా ఈక్వల్ డేకి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అయితే అయింది. ఇక 10లో 11 తెగించేసి ఉన్న నిజం చెప్పేసి ఇద్దరిని సరి సమానంగా చూసుకుంటాను, ఏదైతే గదైతుంది తెగిస్తాను అని కొంతమంది కోర్టు కేసుల వరకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. కోర్టు వరకు వెళ్ళి కూడా కోర్టులో కూడా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొని ఈక్వల్ డేట్ తీసుకుంటానని మాట తీసుకోవడం కూడా కొంతమందికి జరుగుతుంది. మరి ఆ ఇచ్చిన వాగ్దానానికి కొందరు ఒప్పుకుంటారో లేదో తెలియదు. మరి కొందరినైతే ఒప్పుకుంటే సమాన హక్కు ఇస్తారు, ఒప్పుకోలేకపోతే ఒకరిని వదిలేస్తారు, ఒకరితో ఉంటారండి. ఇదైతే ఇష్టం నిజం. ఇంకొకటి ఎవరైతే వీళ్ళే రాజు రాణి అని వీళ్ళు గిరిగీచుకొని కూర్చున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా, బయట ప్రపంచం తెలియకుండా ఉన్నవారు ఉన్నారు. కొంతమంది అంటే ఒకరిని తనను తానే ప్రొడక్షన్గా చేసుకుంటూ తనను తాను ఏమంటారు సెల్ఫ్ లవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకరికి లవ్ ప్రపోజల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి ఆమె కావచ్చు, అతను కావచ్చు, రాజు రాణి అంటే మిస్ ఇండియా రాజు ఇంకెవరైనా కావచ్చు అట్లా అనుకుంటున్నారండి. ఓకే, కొంతమంది అయితే మనీ ప్రాబ్లమ్స్లలో ఉన్నారు. కొంతమందికి మనసు బాగాలేదు అంటే యాంగిన్ బాల్ పొజిషన్లో ఉన్నారు. చాలా అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకు అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. దేనికోసం అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు, కోర్టు కేసులలో వెళ్ళేవారు. ఓకేనా అండి? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ప్రేమను ఒప్పుకుంటారా లేదా అని ఫ్యామిలీ ఇష్యూస్ జరిగే వారికి ఖచ్చితంగా టెంపరేచర్ అంటే వాళ్ళకి నిజంగా టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోతుంది. ఓకేనా? టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోతుంది. ఓకేనా? 10 of swords అంటే నిజంగా చెప్పాలంటే వాస్తవానికి వాళ్ళు నిజంగా మస్తు కష్టాలలో ఉన్నారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నడవాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి అనే అహంకారంతో కూడా కొంతమంది కూడుకొని ఉన్నవారు ఉన్నారు. కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో దూరంగా నంబర్ బ్లాక్ చేసుకొని
కాల్ ఆర్ మెసేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ వీళ్ళ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు అడ్డంగా అయితే ఉన్నారు, నల్లపిల్లిలాగా అడ్డం అయితే వస్తున్నారు. ఏదో ఒక సమస్య ఖచ్చితంగా రావాలి కలవాలి అని ఎన్నిసార్లు అనుకున్నా ఏదో ఒకటైతే వీళ్ళకి అడ్డం అయితే వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, వీళ్ళకైతే ప్రేమ అయితే ఉంది. ఎక్కువ మట్టుకైతే ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారండి. సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అదర్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఫిజికల్ రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పరచుకున్న వాళ్ళు బాగా మంది కనిపిస్తున్నారు. గసంటోళ్ళు జరంత దూరమైనట్టుర్రు. ఆ దూరమైన బంధం ఏదో దగ్గరగా మళ్ళీ దగ్గర వేసుకుందాం, మళ్ళీ కలుపుకుందాం, మళ్ళీ రీయూనియన్ ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు కలిసిపోతాము, మళ్ళీ ఎప్పుడు కలుద్దామా అని మొత్తం ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటారు, చెక్ల మీద చెక్లు వేస్తుర్రు. ఇక ప్రేమ అయితే విపరీతంగా ఉంది. ఈ ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్నారు. ప్రేమను ఏదో అంటే విపరీతంగా పొంగిపోయేంత ప్రేమ ఉంది. ఇన్ని రోజులు అంటే ఎవరి మీద అయితే ఈక్వల్ డే ప్రేమని కొంతమంది ఇచ్చుకున్నారో ఆ ప్రేమ ఉంది, ఈ ప్రేమ ఉంది, అన్నీ అంటే అది వేరే ప్రేమ ఇది వేరే ప్రేమ అండి. ఓకేనా, ఇద్దరికి ఇది కొంచెం అయితే ఇది ఈక్వల్ డేకి ఇచ్చే వాళ్ళ ప్రేమ వాళ్ళది ఉంది, ఆఫ్ ఆఫ్ ప్రేమ. ఒక వీళ్ళదైతే నిండు పున్నమి లాంటి ప్రేమ. ఓకేనా, మస్తు ప్రేమ ఉంది, రీయూనియన్ ఉంది, ఒక సిచ్యువేషన్లో కలుస్తారు. ఓకేనా, ఇది ఫిజికల్ రిలేషన్షిప్ ఎవరైతే ఉంటారో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారు అంటే ఒక 6 months 8 months నుంచి దూరంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కలిసే అవకాశం అయితే ఉందండి. ఎక్కువ రోజులు అంటే సంవత్సరాల తరబడి దూరంగా ఉన్న వాళ్ళు అయితే కలుసుకోలేరు, విడిపోతారు. ఇది నిజం చెప్తున్నా, మీకు బాధ అనిపించినా పర్వాలేదు. సంవత్సరాల తరబడి దూరంగా ఉన్న వాళ్ళు విడిపోతారు, కలవలేరు. కలిసినా కూడా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండరు. తిన్నావా అంటే ఎక్కడైనా కనిపిస్తే చూసినావా తిన్నావా వీలోలో వాళ్ళలో అన్నట్టు, ఎల్లైనో పుల్లైనో అన్నట్టు ఉంటుంది అట్లా. అయితే ఇంకోటి, ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ప్రేమ వీళ్ళందరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారు. కొంతమందికి అయితే మీరు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కానీ వాటిని అన్నిటిని వదులుకొని మీరే కావాలని అయితే రావాలని భీష్మించుకొని అయితే కూర్చున్నారు. ఎందుకంటే మీరు వెళ్తే వారి లైఫ్లో స్టార్ అనేది అయితే ఉంటుంది. స్టార్ ఎందుకంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు, మీరు కావాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా ఫిక్టర్ యాప్ కావచ్చు, మోజ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వారి దగ్గర ఉన్న మెమరీస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇంకా ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. ఇంకొకరి ద్వారా మీ గురించి స్పై చేయడం, ఇంకొకరి ద్వారా మీరు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, తింటున్నారా, ఆరోగ్యం ఎట్లుంది, ఏం కథ, ఏం చేస్తున్నారు, మొత్తం పూర సమాజం వరకు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని మిమ్మల్ని తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకొని మొత్తానికైతే ఒకే కుటుంబం అనిపించుకొని మంచిగా ఎక్కడికైనా వెళ్ళి మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి అనే కోరికతోటైతే ఖచ్చితంగా ఉన్నారు. మరి అది నెరవేరుతుందంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాటిదాకా కడదాకా వెళ్ళేంత వరకు కూడా మీరు వారికి తోడుగా ఉండాలని ఫిక్స్ అయి కూర్చున్నారండి. మీరు ఎప్పుడు కొడతారో అప్పుడు అర్జెంటుగా వచ్చేద్దాం మీ దగ్గరికి అని అయితే బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. చూడండి, ఎప్పుడైతే కొడతారో అప్పుడు అర్జెంటుగా వచ్చేద్దామని అయితే అనుకుంటున్నారు. రాగానే ఫుల్ఫిల్మెంట్, సెలబ్రేషన్, సంతోషం, టెంపుల్స్, మీరు ఊహించని విధంగా మస్తు సెలబ్రేషన్లు జరుగుతాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారు, సపరేషన్లో ఉన్నవారు కలుస్తారు, అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఇందులో అయితే నాకు కనిపించట్లేదండి. సారీ, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఇందులో లేదు. ఉంటే ఉంది అని చెప్తా, లేకపోతే లేదు అని చెప్తా. ఓకేనా, అదర్ రిలేషన్షిప్ అయితే పక్కా ఉంది అని నేను చెప్పలేను. అదర్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మాత్రం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదు, కొంతమంది విడిపోతారు, కొంతమంది కలుస్తారు, కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలుగా దూరం అయిపోయిన వాళ్ళు మాత్రం విడిపోతారు. కొంతమంది లవ్ అనేది సక్సెస్ అవుతుంది. వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అంటే వాళ్ళ ప్రేమ నిజమే అండి. అన్కండిషన్ లవ్ చూడండి, ఇగో అన్కండిషన్ లవ్, మిమ్మల్ని విపరీతమైన ప్రేమ మీ పైన వాళ్ళకు ఉంది. కావాలంటే ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది, చూసుకోండి. ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది. ఇద్దరికి మీరు ఎంతవరకు ప్రేమిస్తురో గాలు కూడా గంతవరకే ప్రేమిస్తురు. ఇదైతే జరంతా బాగా గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోరి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ వారి పేరు అంటే డేట్ ఆఫ్ బర్త్, మీ వారి పేరు,
మీరు ధ్యానంలో ఉన్నట్టుగా ఉండి మనస్ఫూర్తిగా ధ్యానంలో ఉన్నట్టుగా మీరు స్మరిస్తూ ఈ వీడియోని చూడండి. అప్పుడు ఈ వీడియో మీకు ఎంతవరకు రిజనెట్ అవుతుందో చూడండి. ఓకేనా? అర్థమైందా అండి నేను చెప్పింది మీకు? సైలెంట్గా ఉండి మీరు ఏం చేయాలి? ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి. ఓకేనా? టైం కార్డ్ చూద్దాము. ఓకేనా? ఇంకొక విషయం, సరే అయితే మనము ఇంకొకటి ఏం చూద్దామంటే ఇప్పుడు ఎవరికి కరెంట్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ అంటే మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం కథ కొంచెం అయితే చూద్దాం. ఇందులో నుంచి ఒక 2-3 తీస్తా, ఎక్కువ తీయ, ఒక 4 తీస్తా సరిపోతాయి. ఓకేనా? 4 తీస్తా అండి. ఓకే, 4 తీసిన. ఇవి ఎవరికెవరికి వచ్చినాయో వాళ్ళు నేమ్స్ పెట్టండి, కామెంట్ పెట్టండి. మీకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు అయితే నేమ్స్, కామెంట్స్ పెట్టండి. ఓకే, చదువుతాను, వినండి. నేను నిన్ను మాత్రమే ప్రేమించాను కానీ నువ్వు నన్ను కాదని అంటున్నావు. నేను నీకు ఏం పాపం చేశాను? నేను నిన్ను హద్దుకొని ఏడవాలని ఉంది. ఒకసారి కాల్ లేదా మెసేజ్ చేయాలని అడుగుతున్నారు, ఏడుస్తున్నారంట. అర్థమైందా మీకు ఇది? ఓకే, మళ్ళీ ఇంకొకటి చదువుదాం. వారి ఫీలింగ్స్ అండి. ఇప్పుడు నేను ఎవరైతే చెప్తున్నానో వారి ఫీలింగ్స్. ఓకేనా? ప్లీజ్ ఒక్కసారి క్షమించవా? నేను మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు పదే పదే గుర్తుకు వస్తున్నావు. ఐ మిస్ యూ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓకేనా? ఇది మీకు ఎవరికి సెట్ అయితే వారు కామెంట్లో పెట్టండి నాకు. ఓకేనా? నిన్నెప్పుడు చూసినా నాకు అంటే మిమ్మల్ని ఎప్పుడు చూసినా వారికి కొత్తగా కనిపిస్తున్నారంట. మిమ్మల్ని ఎప్పుడు చూసినా వారికి కొత్తగా కనిపిస్తున్నారంట. చాలా రోజుల పరిచయం ప్రేమగా మారింది కానీ అంటే మీది చాలా రోజుల పరిచయం అంట. ఈ పరిచయం ప్రేమగా మారింది. కలిసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. కలిసిన ప్రతిసారి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుందంట. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది. మైమరిపించే నా హృదయం ఐ లవ్ యూ అంట. ఓకేనా? అసలు నేను అనుకున్నాను నేను నిన్ను మర్చిపోతాను అని, కానీ రోజులు గడిచిన కొద్దీ నీ పైన ప్రేమ పెరుగుతుంది. నేను నీకు గుర్తుకు వస్తున్నానా లేదా? ప్లీజ్ చెప్పవా? కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఇట్లాంటి మెసేజ్లు అయితే వచ్చినాయి. ఇవి ఎవరికి కనెక్ట్ అవుతున్నాయో తెలీదు. ఇవి కరెంట్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఏదైనా అనుకోండి. ఓకే ఓకే, టైం కార్డ్స్ అయితే చూస్తున్నాను. ఎక్కువ తీయ, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. అబ్బా నిజంగా చెప్తున్నా. ఓకే, యు ఆర్ వెరీ హగ్గింగ్ పాజిటివ్ బాయ్, యూ విల్ అంటే మీరు డైలీ వారిని తలుచుకుంటూ హగ్ చేసుకుంటూ పాజిటివ్గా ఆలోచించమని చెప్తున్నారు. ఓకేనా? ఓకే, మార్చ్ అంటే అది సారీ ఇంకొక 3 months తర్వాత కావచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ జూలై కావచ్చు, లేకపోతే ఇంకొక 2 cards తీస్తా. ఎందుకంటే మళ్ళీ టైమింగ్స్ తప్పు వస్తే నాకంటారబ్బా 20 days, 20 weeks, 20 months పట్టచ్చు. ఎక్కడికి వెళ్ళి ఇయర్ ఎండింగ్ వరకు అయితే ఉందండి. ఖచ్చితంగా కలవబోతున్నారు ఈ మధ్య కొంతమంది. ఓకేనా? ఈ మధ్య అయితే కొంతమంది పక్కాగా కలుస్తారు. ఏంజల్ డెక్స్లో అయితే చూద్దాం మరి. ఓకే, లెట్స్ గో. మీరైతే ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని అయితే ముందుగా చేయండి అంట. అంటే మీరు ఏదైనా లవ్ ప్రపోజల్ ఏదైనా చేయాలంటే చేయండి. ఓకేనా? రిమైన్ పాజిటివ్ అంటే మీరు ఏదైనా ఆలోచిస్తున్నాయి రిమైండ్ చేసుకుంటున్నారా, మైండ్లో ఇట్లా తిప్పుకుంటున్నారా అంటే ముందు జరిగిన ఏమైనా గత తాలూకా జ్ఞాపకాలను అవి పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా థింక్ చేయకండి. లుక్ ఫర్ సింగ్ అంటే
ఏదైనా కరెక్ట్గా చూడండి, రాంగ్ రూట్లో చూడొద్దు ప్లీజ్. ఓకేనా? మెడిటేషన్ మెడిటేషన్ బ్రీత్ అవేర్నెన్స్ అంటే మీరు మెడిటేషన్ చేసి బ్రీతింగ్ తీసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు. ఓకేనా? యువర్ యాక్షన్, టేక్ యువర్ యాక్షన్ అండి. ఓకేనా? టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు ముందుగా ఏదైనా టేక్ యువర్ యాక్షన్ సక్సెస్. ఓకేనా? మీరు ఏది చేసినా సక్సెస్ అయితే అవుతుందట. ఓకేనా అండి? ఇంకోటి వెయిట్, సక్సెస్ అవుతుంది. కొంతమంది వెయిట్ చేయండి, అందరికీ కాదు. ట్రస్ట్, నమ్మండి. ఓకేనా? ఓకే, ఆల్ఫాబెట్స్ చూస్తాను. వెయిట్ చేయండి. ఆల్ఫాబెట్స్ ఇలా ఎన్ని వస్తే అన్ని తీస్తా అబ్బా. కొన్ని వచ్చినాయి, కొన్ని తీస్తా. ఓకే, బి ఏ కే ఎక్స్ ఓ ఎన్ ఈ హెచ్ ఆర్ ఎం టి యు. ఓకేనా? ఈ లెటర్స్ వచ్చినాయి ఈరోజు. ఓకే, డైల్ చేద్దాం మరి. 3 4 6 2 4 5 6 ఎన్నిసార్లు 3 టైమ్స్ వచ్చింది, ఎవరికి వచ్చిందో పెట్టండి. ఓకేనా? ఇంకో 2 టైమ్స్ వేద్దాం. 4 కూడా. ఓకేనా? 6 కూడా, మళ్ళీ 6 5 మళ్ళీ 5. ఓకేనా అండి? పెట్టండి. ఓకే, ఇప్పటివరకు చెప్పింది ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ పెండిలం. మా వ్యూవర్స్కి మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏదో కరెక్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ జోడియాసిస్, అక్వేరియం, లిక్వేరియం, పెండిలం ప్లీజ్, లీబ్రో, వాటర్ ఎలిమెంట్, క్రిస్టల్స్. ఎస్ అండి, నా ఫింగర్ అయితే తిరుగుతలేదు, మీరు చూస్తున్నారు. ఎస్, ఈరోజు అయితే ఎస్ వచ్చింది. ఓకే అండి, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. ఈ వీడియో అయితే డోంట్ మిస్ కాకుండా చూడండి. ఓకే, పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మరి అందరికీ ఉండాలి, అందులో నాకు ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.